guys, welcome back to KCF. So guys, IPL 2024 qualified 2 match, Sunrise Hyderabad versus Rajasthan Royals. So guys, మ్యాచ్ గురించి డిస్కస్ చేసే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లాస్ట్ టైం SRH వర్సెస్ RR మ్యాచ్లో ఏం జరిగిందో మన అందరికీ తెలుసు. జస్ట్ 1 రన్తో విన్ అయింది సన్ రైజ్ హైదరాబాద్. సో అలాంటి థ్రిల్లర్ మ్యాచ్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు క్వాలిఫైడ్ 2లో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజస్థాన్ రాయల్స్ గురించి మాట్లాడుకోండి. సో ఎలిమినేటర్ రాజస్థాన్ రాయల్స్ పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఇన్ఫామ్ లో ఉన్న RCBని ఓడించి క్వాలిఫైడ్ 2కి వచ్చింది. అండ్ రాజస్థాన్ రాయల్స్ SRH పని గెలవాలంటే ఏం చేయాలి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెనర్స్ అయితే మంచి స్టార్ట్ అవ్వాలి. సంజు శాంసన్ అండ్ రియాన్ పరాగ్ చాలా సేపు గ్రీజ్లో స్పెండ్ చేయాలి. అండ్ బౌలింగ్ విషయంలో చూసుకుంటే ట్రెంట్ బోల్ట్, ఆవేస్ ఖాన్ అండ్ సందీప్ శర్మ. SRH ఓపెనర్స్ ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ చాలా స్ట్రాంగ్ ప్లేయర్. సో వాళ్ళిద్దరిని పవర్ ప్లేలో కానీ అవుట్ చేస్తే రాజస్థాన్ రాయల్స్ టాప్లో ఉంటుంది క్వాలిఫైడ్ 2 మ్యాచ్లో. అండ్ స్పిన్ గురించి మాట్లాడుకుంటే అశ్విన్ అండ్ చాహల్. సో నిన్న మ్యాచ్లో చాహల్ ఎప్పుడైతే విరాట్ కోహ్లీ వికెట్ తీసాడో రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్లోకి ఎంటర్ అయింది. అండ్ అశ్విన్ గురించి మాట్లాడుకోవాలి 4 ఓవర్స్ స్పెల్ అయితే రవిచంద్రన్ అశ్విన్ కంట్రోల్ చేస్తాడు RCB బ్యాట్స్మెన్స్ను. ఎక్స్ట్రాడినరీ. సో నిన్న మ్యాచ్ విన్ అవడానికి మెయిన్ రీజన్ రవిచంద్రన్ అశ్విన్. క్యారమ్ బాల్స్ కానీ వేరియేషన్ కానీ హైలైట్గా ఉన్నాయి నిన్న. అంత ఈజీగా ఏం గెలవలేదు రాజస్థాన్ రాయల్స్. 170 టార్గెట్ని కూడా కొంచెం కష్టపడ్డారు విన్ అవ్వడానికి. రాజస్థాన్ రాయల్స్ మినిమం రన్స్ మాత్రమే SRHకి ఇవ్వాలి, లేదంటే SRH టీమ్ అటాకింగ్ గేమ్ ఆడుతుంది. అండ్ ఇప్పుడు సన్ రైజ్ హైదరాబాద్ గురించి మాట్లాడుకుందాం. సో SRH గెలవాలంటే ఓపెనర్స్ ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ 6 ఓవర్స్ వరకు వికెట్ పడకుండా ఆడాలి. ఏదైతే క్వాలిఫైర్ 1లో మిస్టేక్ చేస్తారో ఆ మిస్టేక్ చేయకూడదు. అండ్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ నుంచి మినిమం 60 రన్స్ స్కోర్ చేయాలి, లేదంటే SRH హై స్కోర్ చేయడం చాలా కష్టం. ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ స్పిన్నర్స్ బాగా ఆడతారు కాబట్టి 6 ఓవర్స్ వరకు పేస్ బౌలింగ్లో బాగా ఆడితే నెక్స్ట్ వచ్చిన స్పిన్నర్స్కి అటాక్ చేయొచ్చు. ఇన్ కేస్ ఓపెనర్స్ అవుట్ అయితే రాహుల్ త్రిపాఠి, నితీష్ కుమార్ రెడ్డి కంట్రోల్ చేయాలి మ్యాచ్ని. SRH క్వాలిఫైడ్ 2లో హై స్కోర్ చేయాలంటే క్లాస్ని పైన డిపెండ్ ఉంటుంది. సో క్లాస్ని స్పిన్ బాగా ఆడతాడు. అండ్ అక్కడ స్పిన్నర్లు చూసుకుంటే టాప్ స్పిన్నర్స్ ఉన్నారు, యుజ్వేంద్ర చాహల్ అండ్ రవిచంద్రన్ అశ్విన్. సో క్లాసన్ వర్సెస్ చాహల్ అండ్ అశ్విన్ బ్యాటిల్ ఎలా ఉండబోతుందో చూడాలి. అండ్ SRHకు మెయిన్ వీక్నెస్ స్పిన్ డిపార్ట్మెంట్. RRతో పోల్చుకుంటే SRH టీంలో ఉన్న స్పిన్నర్స్ పర్ఫార్మెన్స్ అనేది బ్యాడ్గా ఉంది. అండ్ బౌలర్స్ గురించి మాట్లాడుకుంటే 190-200 రన్స్ ఉన్నప్పుడు చాలా బాగా పర్ఫామ్ చేస్తారు. సో తక్కువ రన్స్ ఉన్నప్పుడు బౌలర్స్ అవి పర్ఫామ్ చేయట్లేదు. అండ్ లాస్ట్ మ్యాచ్లో ప్యాట్ కమిన్స్ కొంచెం ఎక్స్పెన్సివ్ అయ్యాడు. ఈ మ్యాచ్లో అయితే అలా చేయకూడదు. సో క్లియర్ గా తెలుస్తుంది SRH హై స్కోర్ చేయాలంటే ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ పైన డిపెండ్ ఉంటుందని. హెడ్ టు హెడ్ గురించి మాట్లాడుకుంటే లాస్ట్ 10 మ్యాచెస్లో రాజస్థాన్ రాయల్స్ 5 మ్యాచెస్, SRH 5 మ్యాచెస్ విన్ అయ్యాయి. SRHలో వీక్ పాయింట్స్ ఉన్నాయి, రాజస్థాన్ రాయల్స్లో వీక్ పాయింట్స్ ఉన్నాయి. SRHలో స్ట్రాంగ్ ప్లేయర్స్ ఉన్నారు, RRలో స్ట్రాంగ్ ప్లేయర్స్ ఉన్నారు. సో బ్యాటిల్ ఎలా ఉంటుందో చూడాలి. అండ్ విన్నింగ్ ఛాన్సెస్ గురించి చూసుకుంటే 50-50, ఎవరు గెలుస్తారో చెప్పలేము. అండ్ మీరు క్వాలిఫైడ్ 2లో ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, SRH రాజస్థాన్ రాయల్స్? కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి. అండ్ ఫర్ మోర్ అప్డేట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.